నీతో మాట్లాడకపోతే ఉండలేను అనే పర్సన్ ఈరోజు నువ్వు ఉన్నావో లేదో కూడా పట్టించుకోవటం లేదా? బాధగా ఉంది కదా? ఎప్పటికప్పుడు మెసేజ్, ప్రతి చిన్న విషయం నీతో షేర్ చేసుకొని నువ్వు మెసేజ్కి రిప్లై ఇవ్వటం లేట్ అయితే ఏమైంది అని అడిగేవాడు. కానీ అది అప్పుడు. ఇప్పుడు నీ మెసేజ్ చూస్తారు కానీ రిప్లై రాదు. నీ కాల్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయరు. ఎప్పుడు అడిగినా బిజీగా ఉన్నాను అని అంటారు. నేనేం తప్పు చేశాను అని చెప్పి నిన్నుగా బాధపడుతున్నావు, అంతేనా? కానీ నిజమేంటంటే, నిజంగా నీ జీవితంలో ఉండాలనుకునే మనిషి నీతో మాట్లాడడానికి టైం వెతుక్కుంటాడు. కానీ నేను వదిలి వెళ్ళిపోవాలనుకునే మనిషి అన్నీ సాకులు ఎత్తుక్కుంటాడు. అందుకే నిన్ను వదిలి వెళ్ళాలని డిసైడ్ అయిన మనిషిని బలవంతంగా నీ లైఫ్లో ఉంచాలని అనుకోవద్దు. వెళ్ళిపోయిన మనిషి కోసం ఏడుస్తూ నీ వాల్యూని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పటికీ కోల్పోవద్దు. నువ్వు లేకుండా అక్కడ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, నువ్వు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. ఎందుకంటే నీదనుకున్నది ఎప్పుడు నీతోనే ఉంటుంది. నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించా నీతో ఉండదు. మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన మనిషి ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి.